మనందరికీ గబ్బిలాలు తెలుసు. అవి చెట్లపై తలకిందులుగా వేలాడుతూ నిద్రపోతాయనే సంగతి కూడా తెలిసిందే. అయితే అవి అలా తలకిందులుగా ఎందుకు వేలాడుతాయో తెలుసా? ఈ విశాల ప్రపంచంలో ఎన్నో లక్షల జంతు జాతులు ఉన్నాయి. ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ ప్రత్యేక లక్షణం వెనుక ఓ ఆశ్చర్యపరిచే కారణం ఉంటుంది. మనందరికీ గబ్బిలాలు తెలుసు. అవి చెట్లపై తలకిందులుగా వేలాడుతూ నిద్రపోతాయనే సంగతి కూడా తెలిసిందే. అయితే అవి అలా తలకిందులుగా ఎందుకు వేలాడతాయో తెలుసా? తాజా వార్తలు, చిన్న వీడియోలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయం, క్రీడలు, వెబ్ స్టోరీస్, నవ్య, సంపాదకీయం, బిజినెస్, ఆరోగ్యం, చిత్రజ్యోతి, ఏపాపేర్, సాంకేతికం, ప్రవాస, చదువు, ప్రత్యేకం, క్రైమ్ వార్తలు. హోమ్, ప్రత్యేకం, వై డూ బ్యాట్స్ హ్యాంగ్ అప్సైడ్ డౌన్ ఆన్ ట్రీస్? ద సైంటిఫిక్ రీజన్ ఎక్స్ప్లెయిన్స్ గ్రాస్ప్లా. గబ్బిలాలు తలకిందులుగా ఎందుకు వేలాడతాయి? కారణమేంటో తెలుసా? ఏబిఎన్ పబ్లిష్ డేట్ జాన్ 20, 2026 సాయంత్రం 4:21. మనందరికీ గబ్బిలాలు తెలుసు. అవి చెట్లపై తలకిందులుగా వేలాడుతూ నిద్రపోతాయనే సంగతి కూడా తెలిసిందే. అయితే అవి అలా తలకిందులుగా ఎందుకు వేలాడుతాయో తెలుసా? బ్యాట్స్ హ్యాంగ్ అప్సైడ్ డౌన్. ఈ విశాల ప్రపంచంలో ఎన్నో లక్షల జంతు జాతులు ఉన్నాయి. ఒక్కో జాతికి ఒక్కో ప్రత్యేకమైన లక్షణం ఉంటుంది. ఆ ప్రత్యేక లక్షణం వెనుక ఓ ఆశ్చర్యపరిచే కారణం ఉంటుంది. మనందరికీ గబ్బిలాలు తెలుసు. అవి చెట్లపై తలకిందులుగా వేలాడుతూ నిద్రపోతాయనే సంగతి కూడా తెలిసిందే. అయితే అవి అలా తలకిందులుగా ఎందుకు వేలాడతాయో తెలుసా? బ్యాట్స్ హ్యాంగ్ అప్సైడ్ డౌన్. గబ్బిలాలు పక్షుల్లా నేల నుంచి నేరుగా ఎగరలేవు. ఎందుకంటే వాటి కాళ్ళు చాలా బలహీనంగా ఉంటాయి. అవి చెట్లకు తలకిందులుగా వేలాడితే, ఎగరాలనుకున్నప్పుడు అవి కిందకు జారుతూ వెంటనే పైకి ఎగరగలవు. గబ్బిలాల కాళ్ళు బలహీనంగా ఉన్నప్పటికీ వాటిలో లాకింగ్ టెండన్లు ఉంటాయి. వాటి కారణంగా శ్రమ లేకుండా గబ్బిలాల పాదాలు చెట్లను గట్టిగా పట్టుకుని ఉంటాయి. అందువల్ల శక్తి ఖర్చు లేకుండా గబ్బిలాలు గంటల తరబడి వేలాడగలవు. ఇక, గబ్బిలాల రెక్కలు చాలా సున్నితంగా ఉంటాయి. తలకిందులుగా వేలాడటం వల్ల అవి మడుచుకుపోయి దెబ్బతినకుండా ఉంటాయి. గబ్బిలాలు రాత్రి జీవులు. పగటిపూట చెట్లు, గుహలు, భవనాల్లో తలకిందులుగా వేలాడుతూ నిశ్శబ్దంగా, సురక్షితంగా విశ్రాంతి తీసుకుంటాయి. బ్యాట్ సర్వైవల్ బిహేవియర్. తలకిందులుగా ఎత్తులో ఉండటం వల్ల పాములు, భూమిపై ఉండే ఇతర జంతువుల నుంచి రక్షణ లభిస్తుంది. ఒక గబ్బిలం నేలపై పడిపోతే, మళ్లీ ఎగరడం చాలా కష్టం. కాబట్టి తలకిందులుగా వేలాడడం వాటి మనుగడకు చాలా అవసరం. అందుకే గబ్బిలాల శరీర నిర్మాణం తలకిందులుగా వేలాడడానికి అనువుగా ఉంటుంది.